వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఏదైనా ఆన్లైనే. ఆనాడు ఓ కవి కాదేది కవితకు అనరం అన్నట్లు ఇప్పుడు ఆన్లైన్కు కాదు ఏది అనరం అన్న పరిస్థితులు దాదాపు వచ్చేసాయి. ఇప్పటికే ఆన్లైన్ నిశ్చితార్థాలు, ఆన్లైన్ పిండ ప్రదానాలు వంటివి ఎన్నో చూసాం. అయితే తాజాగా ఆన్లైన్ పుణ్యస్నానం కూడా వచ్చేసింది. మహాకుంభమేళాలో కొందరు వ్యాపార కోణంలో ఆన్లైన్ పుణ్యస్నానాలకు శ్రీకారం చుడితే, మరికొందరు తమ బంధువులు ఎవరైనా ఎక్కడికి రాలేని పరిస్థితి ఉంటే ఫోన్తోనే పుణ్యస్నానం పూర్తి చేస్తున్నారు. ఫోన్ను నీటిలో ముంచి భర్తకు పుణ్యస్నానం చేయించిన ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బెడ్పై ఉన్న భర్తకు వీడియో కాల్ చేసిన సదరు మహిళ ఫోన్ను నీటిలో పలుమార్లు ముంచింది. ఇలా భర్త పుణ్యస్నానాన్ని పూర్తి చేయించింది ఆ మహిళ. దీనికి సంబంధించిన వీడియోను శిల్పా చౌహాన్ అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. ఆ వరుడు అడిగిన అదనపు కట్నం ఆ అమ్మాయి తండ్రి ఇవ్వలేనన్నాడు. కోపంతో ఎలాగైనా అమ్మాయి కుటుంబం పరువు తీయాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. పెళ్లి రోజే పీటలపైకి తాగి వచ్చాడు. తాగి వచ్చినాడో ఆ మత్తులో వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. ఇక అంతే, అతని చెంప చెల్లుమన్నది. రవీంద్ర కుమార్కు రాధాదేవికి ఈ నెల 22న వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపులో పెళ్లి కొడుకు కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య కట్నం విషయంలో గొడవలు జరిగాయి. దీంతో ఎలాగైనా పెళ్లిలో వధువు కుటుంబాన్ని అందరి ముందు అవమానించాలని రవీంద్ర భావించాడు. ఊరేగింపు కంటే ముందే స్నేహితులతో ఫుల్గా మద్యం సేవించాడు. తీరా పెళ్లి మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. తాగుతున్నా అతన్ని లాగి అతన్ని చెంప మీద కొట్టింది. తన చేతిలో దండ కింద పాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో పెళ్లి మండపం కాస్త రణరంగంగా మారింది. ఇరు వర్గాల కుర్చీలు విసురుకుంటూ బాహాబాహికి దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాధాదేవి తండ్రి ఫిర్యాదు మేరకు అదనపు కట్నం డిమాండ్ ఉద్దేశపూర్వకంగానే రాధాదేవిని అవమానించారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎపిసోడ్లో వరుడు అతని స్నేహితులపై మరో కేసు నమోదైంది. కల్తీ మద్యము కొనుగోలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. సాంప్రదాయ భారతీయ వివాహాలలో వివాహిత మహిళలను మంగళసూత్రం, నుదుటిన బొట్టు, కాళ్లకు మెట్టెలు విధిగా పాటిస్తారు. మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతీక అని, స్త్రీ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని చెబుతారు. మహిళలు కూడా అది తమకు శుభప్రదంగా, మంగళప్రదంగా ఉంటుందని భావిస్తారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టీలు, బొట్టు ధరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు, భారతదేశంలో వివాహిత హిందూ మహిళలు ధరించే మంగళసూత్రం లేదా కుంకుమ ఎందుకు ధరిస్తారనే ప్రశ్నలకు కౌంటర్ కూడా ఇచ్చింది. గోవాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది అమెరికాకు చెందిన జెసికా. సూపర్ మార్కెట్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆమె మెడలో మంగళసూత్రం, మెట్టెలు, పట్టీలు పెట్టుకొని భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం గురించి ఒక అమెరికన్ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది. అమెరికాలో ఉంటూ కూడా ఇవన్నీ ధరించడం చర్చకు దారితీసింది. ఇలా ఎందుకు ధరిస్తామని అమెరికాలోని ఇండియన్స్ తనని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారని చెప్పుకొచ్చింది. నేను ఒక భారతీయుణ్ణి పెళ్లి చేసుకున్న వివాహిత హిందూ మహిళ ఈ వస్తువులను ధరించడం కామనే కదా అని చెప్పాను. ఇలా చెప్పడం కరెక్టే కదా, నేను సరిగ్గానే సమాధానం చెప్పానా, కామెంట్ చేయాలంటూ నెటిజన్లకు కోరింది. నెటిజన్లు ఏమన్నారంటే, ఆచారాలను పాటిస్తూ భర్త సంస్కృతిని గౌరవించినందుకు చాలామంది జెసికాను ప్రశంసించారు. మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సిక్కుని పెళ్లి చేసుకొని 39 ఏళ్ళు అప్పటికీ ప్రశ్నలు ఎదురవుతాయి. అయినా వాటిని ధరించడం ఇష్టం, అందుకే వేసుకుంటాను.
సత్ శ్రీ అకల్ అని చెప్పి వెళ్ళిపోతాను అని ఒకరు వ్యాఖ్యానించగా, పెళ్ళై 23 ఏళ్లు అయినా సరే భారతీయ ఆహారం ఇష్టమా, దాన్ని ఎలా వండాలో తెలుసా అని అడుగుతారు. వచ్చు అని చెబితే తెగ ఆశ్చర్యపోతారు అంటూ ఒకంత అసహనం వ్యక్తం చేసింది మరో మహిళ. ఎయిర్పోర్ట్లలో సెక్యూరిటీ సిబ్బంది కూడా అడుగుతారు, ఒక భారతీయుణ్ణి వివాహం చేసుకున్నానని వారికి చెబుతాను, అప్పుడు వారు దాన్ని లైక్ చేస్తారు. అలాగే నువ్వు నిజమైన భారతీయ మహిళవని అన్నప్పుడు నాకు భలే గర్వంగా అనిపిస్తుంది. జెసికా సాంప్రదాయాలను పాటించాడని ప్రేమిస్తున్నాను అని మరొక యూజర్ రాశారు. కాగా ఇన్స్టాగ్రామ్లో వేర్నెకర్ ఫ్యామిలీకి పేరుతో ఉన్న జెసికా వెర్నెకర్ భారతీయుడితో తన ప్రేమ పెళ్లి గురించి కొన్ని రీల్స్ ద్వారా పంచుకుంది. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణం ద్వారా అతన్ని కలుసుకున్నట్టు గుర్తు చేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా నైట్ బ్లాక్లు వెళ్లి కలిసి నృత్యం చేసిన వాళ్లమని, పెళ్లి చేసుకున్నామని తెలిపింది. తన భర్త అమ్మమ్మతో సహా తన కుటుంబాన్ని మొత్తం ఆకట్టుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం జెసికా భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తుంది. ఈ దంపతులకు 2 పిల్లలు. మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలా మంది భారతీయులు విదేశాల బాట పడుతుంటారు. అందుకోసమే యువత అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు పయనం అవుతుంటారు. ఆ దేశాలు వారికి వృత్తిపరమైన అభివృద్ధితో పాటు ఆర్థిక స్థైర్యాన్ని కూడా అందిస్తున్నాయి. అయితే ఇది కాస్త సవాళ్లతో కూడినది కూడా. పైగా ఆ దేశాల సంస్కృతికి అనుగుణంగా జతకట్టడం అనేది అంత ఈజీ కూడా కాదు. తమ వాళ్లను వదిలి ఆ కొత్త వాతావరణంలో నెగుకురాక తప్పని స్థితి. అలాంటి పరిస్థితిలో ఓ వ్యక్తి మాత్రం 10 ఏళ్లకు పైగా విదేశంలో ఉండి మరీ తాను స్వదేశానికి వచ్చి మంచి పని చేశానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని చెప్తున్నాడు. విదేశాలకి వెళ్తేనే మంచి లైఫ్ అనుకునే వారి ఆలోచనకు అత్యంత విభిన్నంగా తన మనోభావాలను ఆన్లైన్ వేదికగా షేర్ చేసుకున్నాడు ఈ CEO. ఎందుకంటే ఆర్క్ ఆన్లైన్ సహా వ్యవస్థాపకుడు CEO అనిరుద్ధ్ అంజనా అమెరికాలో 1 దశాబ్దాల కాలం పాటు ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు భారతదేశానికి తిరిగి రావాలని గట్టిగా నిర్ణయించుకొని మరీ వచ్చేశారు. అయితే వాళ్ళు వీసా సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం వంటి రీజన్లు కాకుండా బలమైన కారణాన్ని వివరిస్తూ నెటిజన్లు మనసును దోచుకున్నారు. ఇంతకీ ఎందువల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటే, అనిరుద్ధ్ తన వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వచ్చేశారని అన్నారు. జాబ్ సెక్యూరిటీ, వలస అనిశ్చితులు, క్యారియర్ సమస్యలపై కాదని తేల్చి చెప్పారు. కేవలం తన క్యారియర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రులకు తన అవసరం ఉన్నందున తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. అయితే తన స్నేహితులు, బంధువుల నుంచి తాను ఉద్యోగం కోల్పోవడం, వీసా సమస్యల వల్ల ఇలా నిర్ణయం తీసుకున్నానంటూ పలు వ్యాఖ్యలు వచ్చాయి. కానీ అసలు రీజన్ మాత్రం తల్లిదండ్రులతో పూర్తి సమయం వేచించేందుకే ఇలా చేశానంటూ తెలిపారు. వారు నన్ను తిరిగి వచ్చేయమని ఎప్పటికీ అడగరని తెలిసే ఇలా చేశానంటూ ఇన్స్టాగ్రామ్లో వివరించారు CEO అనిరుద్ధ్. తాను జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదేనని చాలా నమ్మకంగా చెప్పారు. అనిరుద్ధ్ పోస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్లకు బాగా ఆకట్టుకుంది. అతని పోస్ట్పై స్పందిస్తూ సవాలుతో కూడిన చక్కటి నిర్ణయం అని ఒక్కరు బంధాల విలువలను తెలిపేలా ఉంది, అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండును అంటూ మరొకరు ఇలా అనిరుద్ధ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాక బదిలీలు తప్పనిసరి. వీధుల్లో భాగంగా వారు ఎక్కడైనా వెళ్లాల్సిందే. ఇతర రాష్ట్రాలకైనా, దేశ సరిహద్దులకైనా వెళ్ళక తప్పదు. ఈ క్రమంలో తమకు వచ్చిన ప్రాంతానికి బదిలీ చేయకపోతే ఉద్యోగులు బాధపడతారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, తనకు బీహార్లో పోస్టింగ్ ఇచ్చారని ఓ టీచర్ తిట్ల దండకం ఎత్తుకున్నారు. అంతటితో ఆగకుండా బీహార్ ప్రజలను దారుణంగా అవమానించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం కేంద్రీయ విద్యాలయంలో ప్రొబేషనర్లో
ప్రైమరీ టీచర్ దీపాలి షాకు బీహార్లోని జెహానాబాద్లో పోస్టింగ్ వచ్చింది. దీంతో ఆమె ఆవేశానికి లోనయ్యారు. బీహార్లో పరిస్థితులు నచ్చకపోవడంతో తిట్టుదండకం అందుకున్నారు. ఇదే సమయంలో బీహార్ ప్రజలను అవమానించేలా ఆమె మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో టీచర్ దీపాలి షా మాట్లాడుతూ, నాకు బీహార్లో పోస్టింగ్ ఇచ్చారు, ఇంతకన్నా దేశ సరిహద్దుల్లో జాబ్ వచ్చినా బాగుండేది, అక్కడికి వెళ్లేందుకు కూడా నేను రెడీ ఉన్నాను, నాకు బీహార్కు వెళ్ళాలని లేదు అని చెప్పుకొచ్చింది. బీహార్ ప్రజలకు అసలు పౌర స్పృహే ఉండదు. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మిగిలిపోయిందంటే దానికి బీహారీలు కూడా ఒక కారణం. బీహార్ను భారత్ నుంచి తొలగించిన రోజు మనం అభివృద్ధి చెందిన దేశంగా మారుతాం. మన రైల్వేలను కూడా బీహారీలానే భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ బూతులు తిట్టారు. అంతేకాకుండా కేంద్రీయ విద్యాలయాలు కేవలం బీహార్లో మాత్రమే ఉన్నాయి, వేరే చోట నాకు పోస్టింగ్ ఇవ్వచ్చు కదా, నాపై వారికున్న శత్రుత్వం ఏమిటో తెలియం లేదు, దేశంలో అత్యంత చెత్త ప్రాంతానికి నన్ను పంపించారు, కొందరు కోల్కతాకు వెళ్లేందుకు ఇష్టపడరు, నేను అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను, ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెళ్ళడానికి రెడీ ఉన్నాను, నన్ను గోవాకో, ఒడిశాకో, హిమాచల్ ప్రదేశ్కో లేదా దక్షిణాది చివరికో లక్నోదీప్కో పంపించినా బాగుండేది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీహార్ ఎంపీ శాంభవి దృష్టికి వచ్చింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రీయ విద్యాలయ కమిషన్కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమెను తక్షణం సస్పెండ్ చేస్తే ఉత్తర్వులు జారీ చేశారు. ఒక వీడియోను ఆమెను చిక్కులో పాడేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.